హాయ్ అండి, చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. రండి. ఇప్పుడు మనం ఇందులోకి మిరపకాయని కట్ చేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్ వచ్చి దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటే మనం బీన్స్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో నేను కొంచెం నెయ్యి వాడుకుంటున్నాను. మీరు వీలైతే బటర్ కానీ ఆయిల్ కానీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ని, అదేవిధంగా క్యారెట్, వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చి బఠానీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గుడ్డుని చేసుకుని ఇప్పుడు నేను కొంచెం వెనిగర్ వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం. సోయా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేయడం జరిగింది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను టేస్టింగ్ సాల్ట్ బదులు ఆరోమేటిక్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీకు దొరకకపోతే అవాయిడ్ చేయండి, పర్వాలేదు. అదేవిధంగా కొంచెం వైట్ పెప్పర్ని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్ను కూడా వేసుకున్నాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాను. రైస్ని బాగా మనం మొత్తం అంతా మిశ్రమం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చక్కగా మిక్స్ అయిపోయింది. ఓకే, రెడీ. థ్యాంక్ యూ.